నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సత్కారాలు. అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ కేశవులు సూచన. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి. ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్న మాజీ మంత్రి జోగురామన్న. అమరుల త్యాగాలను స్మరించుకున్న నాయకులు. అప్రమత్తతతో ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని డిఎఫ్ఓ కేశవులు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను గుర్తించి వారిని శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణంలో ప్రమాదం సంభవించినా వెంటనే తమకు సమాచారం అందించాలని డిఎఫ్ఓ కేశవులు సూచించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు శనివారం ముగిశాయి. అగ్ని ప్రమాదాల నివారణపై వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆ శాఖలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి వారు అందించిన సేవలను కొనియాడారు. ఏడీఎఫ్ఓ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఎఫ్ఓ శివాజీ, సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ రహీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగజ్నగర్ నుంచి రిటైర్ అయ్యిండు. అలాగే వాళ్ళకు సన్మానిస్తున్నారు మా డిఎఫ్ఓ గారు. అలాగే ఏ రాజులు గారు, నేను మోషన్ సార్ ఇద్దరం ఆశీర్వాదాలు చేసినాం. ఈయన జమదార్, నేను ఫైర్ ఉన్నప్పుడు. ఈ మేరకు డిఎఫ్ఓ కేశవులు మాట్లాడుతూ అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల ఉద్దేశాన్ని వివరించిన ఆయన పదవి విరమణ పొందిన ఉద్యోగుల సేవలను గుర్తించి వారిని సత్కరించినట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్క సంవత్సరం వారి యొక్క స్మారక దినోత్సవం వారికి ఆత్మ సాధించాలని చెప్పేసి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వివిధ రకాలుగా మన యొక్క ఈ ఫైర్ సర్వీస్ వారోత్సవాలు 14వ తారీఖు, 15, 16, 17 డేట్ వైజ్ గా, రోజు వైజ్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్క విన్యాసాలు చేస్తూ అపార్ట్మెంట్లలో, పబ్లిక్ ఉన్న కాంగ్రిగేషన్ ప్లేస్లలో, సినిమా థియేటర్లలో, అలాగే రైల్వే స్టేషన్ల దగ్గర అవగాహన సదస్సుని జరపడం జరిగింది. ఫైర్ ఆఫీసరు, వారి సిబ్బంది, ఏడీఎఫ్ఓ గారు, మేము అందరి సహకారంతో, మా స్టాఫ్ యొక్క సహకారంతో ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు జరపడం జరిగింది. అదేవిధంగా మనము ఈ యొక్క ఎవరీ సంవత్సరం ఎండలేనిది బాగా పెరుగుతా ఉన్నాయి. నిన్న దాదాపుగా 45 డిగ్రీల పైన ఎండ అనేది ఉష్ణోగ్రత పెరగడం జరిగింది. అదేవిధంగా 2023-24 సంవత్సరానికి ఫైర్ కాలు దాదాపుగా 414 చిన్న ఫైర్ కాలు, 1 సీరియస్. ఈ విధంగా 6 కోట్ల రూపాయలు నష్టం అనేది జరిగితే దాదాపుగా 22 కోట్ల రూపాయలు ఈ యొక్క ఫైర్ స్టేషన్ ద్వారా పబ్లిక్ సేవ్ చేయటం అనేది జరిగింది. ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా మేము ఈరోజు ఈ జరిగినటువంటి విన్యాసాలన్నీ కూడా అవగాహన సదస్సు అందరూ పబ్లిక్లలో ఇవి జాగ్రత్తగా అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రతిరోజు మేము ఈ అవగాహన సదస్సును చేసుకుంటూ మేము చీఫ్ ఆఫీస్ కూడా పంపడం జరిగింది. మా నాగిరెడ్డి టీజీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రతి ఒక్క జిల్లాలకు పాంప్లెట్స్ గాని, ఆ తర్వాత పోస్టర్లు గాని తీసుకొచ్చి ఆ తర్వాత మనం ఈ ఫైర్ వెహికల్ ద్వారా విన్యాసాలు చేస్తూ ఈ అవగాహన సదస్సుని ఈ రోజు వరకు చేయడం, నిన్నటి వరకు చేయడం జరిగింది. ఈ రోజు ఈ క్లోజింగ్ సెరమనీ అనేది పెట్టుకుని ఈ రోజు మేము క్లోజ్ చేయడం అనేది జరుగుతా ఉన్నది. థ్యాంక్ యూ.
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు ఘన నివాళి సమర్పించారు. 43 సంవత్సరాల కిందట జల్ జంగల్ జమీన్ నినాదాలతో ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి ప్రభుత్వం తుపాకీ ఎక్కుపెట్టిన ఘటనను గుర్తు చేసుకుంటూ అమరవీరులకు నివాళులు సమర్పించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జు భూక్యా జాక్సన్ నాయక్ తదితరులు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ జోడేఘాట్కు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేకపోయిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కొమరం భీం స్మృతివనం అభివృద్ధితో పాటు కొమరం భీం మ్యూజియం నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఆదివాసీల ఆకాంక్షలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగించారని తెలిపారు. తాండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడంతో పాటు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచినట్లు వివరించారు. అదేవిధంగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘనంగా నివాళి సమర్పించారు. స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్క పుష్పలత, మండల పార్టీ అధ్యక్షులు ఆరెల్లి రాజలింగం, మరపరాజు, దీపక్ సింగ్ షేకావత్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన నామినేషన్ స్వీకరణ 25వ తేదీ వరకు కొనసాగనుంది. కాగా శనివారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇప్పటి వరకు 3 అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలలో ఒకటైన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున నేతలు శుక్రవారం నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే సోమవారం నుండి నామినేషన్ జోరందుకుంటుందని భావిస్తున్నారు. ఆయా పార్టీల తరఫున అగ్రనేతలు ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇక అభ్యర్థులు నామపత్రాలు సమర్పించే కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఎన్ఎస్యుఐ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. జిల్లాకు తొలిసారిగా ఎమ్మెల్సీ హోదాకు వచ్చిన బల్మూరి వెంకట్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను నేతలు శాల్వాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ బోత్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో కాంగ్రెస్ పార్టీ పాలన సాగిందని, కులమతాల మధ్య చిచ్చు పెట్టలేదని అన్నారు. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని, అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గాంధీ సిద్ధాంతంతో మరి శాంతియుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పరిపాలన అందించాలి. ప్రజా సంక్షేమం కొనసాగాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి. మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతీయులందరి హక్కులను కాపాడుకునేటువంటి రాజ్యాంగం పరిరక్షించబడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. మోడీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు. కుటుంబ పార్టీ కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గౌస్ ఆలం శనివారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్ను పరిశీలించి పోలీసు అధికారులకు విస్తృత సూచనలు చేశారు. పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో
శనివారం బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. ఈ నెల 22న జరగనున్న సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను ఎస్పీ పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ తల్లికూడలి కలెక్టర్ చౌక్తో పాటు డైట్ గ్రౌండ్ రూట్లోని రహదారులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సభాస్థలి వరకు అనుమతి కలిగిన వాహనాలను మాత్రమే వెళ్లేలా చూడాలని సూచించారు. రూట్ మ్యాప్లో సూచించిన విధంగా పోలీసులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ డబ్బులను బ్యాంకర్లు బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంక్ అధికారులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అధికారులతో కలిసి ఆయన పలు అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని ఉపాధి హామీ కూలీల డబ్బులను పాత బకాయి కింద కట్ చేసుకోవడంతో కూలీలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధికారులతో చర్చించారు. జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలను బకాయిల కింద జమ చేసుకుంటే వారు ఇబ్బందులకు గురవుతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో సీతారాం, దౌలత్, ముకుంద్, శివ తదితరులు పాల్గొన్నారు. అది గ్రామ పంచాయతీ మొత్తం వర్షం పడితే మొత్తం షార్ట్ సార్ ఒకసారి లోన్ ఇస్తాను చెప్తున్నారు, బిల్డింగ్ కట్టిమని చెప్తున్నారు. పరిధిలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు వాళ్ళు కూలీ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ యొక్క కూలీ డబ్బులు బ్యాంకులో పడ్డ తర్వాత కూడా సంబంధిత బ్యాంకర్లు మీరు మాకు పాత బాకీ ఉన్నారు కాబట్టి మేము మీకు ఈ డబ్బులు ఇవ్వలేమని అనేక మందికి చెప్తున్నట్టు ప్రజలంతా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీలందరి తరఫున చెప్పదలుచుకున్నాం. బ్యాంకర్లు ఎవరు కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా మిగతా బకాయిలు ఉన్నారని ఆపడానికి వీల్లేదు. దయచేసి మానవతా దృక్పథంతో ఆ పని చేయొద్దని బ్యాంకర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధి హామీ పనే వాళ్లకు జీవనోపాధి కొరకు వాళ్లకు ఏ పని లేనప్పుడు వాళ్ళు తినడానికి సాయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం పెట్టడం. క్రాప్ లోన్లు ఉన్నారనో లేదా డ్వాక్రా లోన్లు బాకీ ఉన్నారనో ఈ ఉపాధి హామీ కూలీ డబ్బులు ఆపడానికి వీల్లేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ బ్యాంకర్లైనా సరే ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన డబ్బులు ఎవరన్నా ఆపితే నేరుగా నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా. మరొకసారి బ్యాంక్ అధికారులకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంబంధిత మిగతా బ్రాంచ్ వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వండి. ప్రజలను ఇబ్బందులు పెట్టద్దు, కూలీ చేసుకునేటువంటి కూలీలను ఇబ్బంది పెట్టద్దు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యాత్రలో పాటించవలసిన నియమ నిబంధనలను మాస్టర్ ట్రైనర్లు యాత్రికులకు సూచించారు. పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేవారు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర హజ్ సొసైటీ కమిటీ సభ్యులు మౌలానా ముఫ్తీ ఇలియాజ్ అహ్మద్ హమీద్ ఖాస్మీ అన్నారు. జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో యాత్రకు వెళ్లే వారి కోసం శనివారం పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ సయ్యద్ మజర్ ఖాస్మీ యాత్రికులు పాటించాల్సిన నిబంధనలు, హజ్ యాత్రలో చేయకూడని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ హజ్ సొసైటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్ తవక్కల్, నిర్మల్ అధ్యక్షులు షేక్ హయాత్, జావిద్ హుస్సేన్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఆసిఫ్, అమీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మౌలానా ముఫ్తీ ఇలియాజ్ అహ్మద్ హమీద్ ఖాస్మీ మాట్లాడుతూ ముస్లింలకు హజ్ యాత్ర ఎంతో పవిత్రమైందన్నారు. ఈ యాత్రను ఎంతో నియమంతో చేయాల్సి ఉంటుందని తెలిపారు. యాత్రకు వెళ్లే వారి కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విహారయాత్రకు వెళ్తున్నట్టుగా కాకుండా మనసులో అల్లాను స్మరిస్తూ యాత్రకు బయలుదేరాలని సూచించారు. హజ్ సొసైటీ తరపున ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తామని వెల్లడించారు. और आपके हज को हज मबरूर और हज मक़बूल बनाए। आप सुबह से माशाअल्लाह हज़रत मौलाना सैयद मज़हरुल क़ासिमी साहब मददुल्लाह आली
जो हमारे अपनी रियासत के एक मुमताज और मायानाज आलिम हैं और हुज्जाज किराम के मुरब्बी हैं। आज़मीन हज में भी हमारे तेलंगाना से जाते हैं। अल्हम्दुलिल्लाह हर साल आप उनकी बेहतरीन तरबियत फरमाते हैं, क्योंकि मुसलसल 25 साल से తాంసీ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 14వ విడత జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. గత ఏడాది కాలంలో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించిన అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ కూలీల వివరాలను ఆన్లైన్లో సక్రమంగా పొందుపరచాలని అడిషనల్ పీడీ కుటుంబరావు సూచించారు. తాంసీ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 14వ విడత జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై శనివారం సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలో ఏడాదిగా చేపట్టిన 235 ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణారావు, ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంపీఓ స్వప్నశీల, ఎస్టీఎం వేణు, డిఆర్పీ కవిత, వీణా, ఏపీఓ విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ పీడీ కుటుంబరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీల పేర్లను హాజరు పట్టికలో ఉన్నట్లుగా ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. పొరపాట్లు జరిగితే కూలీలు నష్టపోయే అవకాశం ఉన్నందున పూర్తి జాగ్రత్తలు పాటించాలన్నారు. పనులకు అధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పనులు చేసి దాంట్లో అవినీతి అక్రమాలు పాల్పడ్డ సంఘటనలు మన దగ్గర ఏమీ కనబడలేదు. ఏదో దొంగ పనులు చేపించి డబ్బులు లేకపోవడం కానీ, లేకపోతే కూలీల దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, కొన్ని చోట్ల డిమాండ్ పెడితే డబ్బులు వసూలు చేసే సందర్భాలు అట్లాంటిది మన దగ్గర ఎక్కడ సోషల్ యాక్ట్ దృష్టికి రాలేదు. అంటే జరుగుంటే వచ్చుండేది, అట్లాంటిది జరగలేదని అనుకుంటున్నాను నేను. సంతోషం. భవిష్యత్తులో కూడా అట్లాంటి పనులు ఎవరు దయచేసి చేయొద్దు. డబ్బులు చేతులు మారేది ఎక్కడ, ఒకటి కొంతమంది డిమాండ్ పెట్టే దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటారు. కొంతమంది డిమాండ్ పెట్టిన తర్వాత అక్కడ పనిచేసే దగ్గర ఆడేదో 100 రూపాయలు పనిచేసి 200 రూపాయలు రికార్డ్ చేస్తారంటే టెక్నికల్ ఎక్కడ జరుగుతుంది. తర్వాత తక్కువ పని చేసిన రకరకాల ఇట్లా డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది మన దగ్గర ఎక్కడ జరగలేదు. వారిని కాకపోతే కొన్ని ప్రొసీజర్ ల్యాప్సెస్, కొన్ని పాటించవలసిన నియమాలు మనం పాటించడం లేదు. అవి కనుక సరి చేసుకుంటే కనుక నెక్స్ట్ ఆడిట్లో మనం 100% మన ఎవరితో మాట్లాడకుండా మనం పనులను చేసుకోవచ్చు. దయచేసి ఒక 5 పాయింట్లు చెప్తే దాన్ని నోట్ చేసుకోండి. దయచేసి 5 పాయింట్స్ మనం ఇప్పుడు రాబోయే కాలంలో చేయవలసిన సంబంధించిన 5 పాయింట్లు నోట్ చేసుకోవాలి. జనరల్గా రాస్తుంటారు, కొంత అడిగితే కూడా కొంచెం రాస్తుంటారు. ఒక గ్రామంలో 1000 మంది కూలీలు ఉన్నారు. దాంట్లో కేవలం 100 మందికే పని కల్పిస్తారు, 900 మంది వదిలేస్తున్నాం. మనం ఆ పాయింట్ ఎక్కడ రాలేదు మేడం. ఇద్దరు అదే కూడా మీరు ఎక్కడ గుర్తించినది కూడా ఏమైనా టీం బాబు చేయాలి. అదేం చేయాలో గ్రామంలో మొత్తం కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని జాబ్ కార్డ్స్ మనం 100 డేస్ పని కల్పించకపోవడానికి కారణం ఏముందో అది గుర్తించి రాస్తే ఏంటంటే మనం సరి చేసుకోవడానికి ఇంకోసారి రేషన్ రాస్తాం. నెంబర్ 1 లేబర్ మొబిలైజేషన్. మీకు ఐడియా ఉందా అమ్మా? నువ్వే పోయేవాళ్ళు వాళ్ళలో మనం ఎంత శాతానికి పని పెట్టమంటున్నావు? కనీసం 60% పనికి తీసుకుపోయేటట్టు చూడండి. చాలు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున క్షేత్రస్థాయిలో నేతలు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాన పార్టీలు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ మండలం మాలేబోరిగావ్ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. డీసీసీబీ డైరెక్టర్ మెస్రం పరమేశ్వర్, కుమ్రరాజు, సిడాం లక్ష్మణ్, దుర్వ రామచందర్, గంగారాం తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. केसीआर सीता अवे बात 15,000 एकड़ तो सीन तो नहीं तो थोड़ा अजून वाया अवगेरो 3 के 4 का गाप ऋण माफी
2 లక్షలు డిసెంబర్ మధ్య రేవంత్ పరిపాలన చొక్కడం అంతకే కేసీఆర్ చొక్కడం అంత. మరోవైపు బేలా మండలంలోని సదల్పూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా రూపేష్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. గ్రామ మాజీ సర్పంచ్ గేడం బాపురావు, యువజన కాంగ్రెస్ నాయకులు సోహన్, నాగు, గణేష్, సంతోష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పిప్పల్ధరి, దయ్యిగూడ, మామిడికోరి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, బీఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీష్, ఆర్ఎన్ నరేష్, భూమన్న, సుదర్శన్, చంద్రజీ, బుచ్చన్న, కిష్టయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బాలసదనంలో చిన్నారులకు పండ్లను పంపిణీ చేసి తమ అధినేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బాలసదనంలో పిల్లలకు పండ్లను పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం తమ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఆకుల రాము, జిల్లా కార్యదర్శి ఓమన్న, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ప్రభాకర్, మావల మండల పార్టీ అధ్యక్షుడు తోకల లస్మన్న, మండల నాయకులు ఆరి రాజన్న, నరేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు పట్టుకోండి చూడండి. ఆకుల రాము మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇటువంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేస్తున్న ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి పట్టాలు చేపట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆదిలాబాద్ నియోజకవర్గం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా శిశుగృహలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సేవలు అందించాలి తెలుగు ప్రజలకు అని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే కార్యక్రమాల వాల్ పోస్టర్లను శనివారం యూనియన్ నేతలు విడుదల చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో 138వ మేడే పోస్టర్లను నేతలు విడుదల చేశారు. మేడే వేడుకల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, పద్మకుమారి, అనంతరావు, దయాసాగరి తదితరులు పాల్గొన్నారు. 138వ మేడే నిర్మల్ జిల్లాలో కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా సమితి పిలుపునిస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 44 చట్టాలను రద్దు చేసి ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాల పునరుద్ధరణకై కేంద్రంలోని బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు. హమాలీ, ఆటో, ట్రాన్స్పోర్ట్ కార్మికులను సమగ్ర చట్టం తీసుకురావాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ అందించడంతో పాటు కార్మికుల మరణానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని పేర్కొన్నారు. మేడేలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలో కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా సమితి పిలుపునిస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 కోళ్లు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని వెంటనే రద్దు చేయాలని ఈ మేడే సందర్భంగా పిలిపిస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి,
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయొద్దు, బ్యాంకుల ప్రైవేటీకరణ చేయొద్దని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు వారికి కనీస పెన్షన్ 5,000 ఇవ్వాలని, బీడీ కార్మికులకు కూడా 5,000 పెన్షన్ ఇవ్వాలని, అట్లాగే మిగతా సమస్యలు కార్మిక వర్గ సమస్యలు ఏదైతున్నాయో వాటి కొరకు మేడే స్ఫూర్తితోటి పోరాటంలో పాల్గొనాలని కార్మిక వర్గంకు 138వ మేడే సందర్భంగా పిలిపిస్తున్నాం. జిల్లాలో విజయవంతం చేయాలని మేము పిలిపిస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లొమాలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్కు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ్ తెలిపారు. ఆలస్య రుసుముతో ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి సిలబస్ ఆధారంగా పాలిసెట్ ప్రశ్నపత్రం ఉంటుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ర్యాంకుల ఆధారంగా ఆయా కళాశాలలు, కోర్సులలో ప్రవేశాలు ఉంటాయని వివరించారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సత్కారాలు, అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ కేశవులు సూచన. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళి. ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్న మాజీ మంత్రి జోగురామన్న, అమరుల త్యాగాలను స్మరించుకున్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.